హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐష్ రెసిపీ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ. మన స్టైల్లో చేసేసుకుందాం, వచ్చేసేయండి. ముందుగా ఒక 2 kgs చికెన్ తీసుకున్నాను నేను ఇక్కడ. దాంట్లో పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి వేసుకోండి, ఒక 10 పచ్చిమిర్చిని. అలాగే కొన్ని పచ్చిమిర్చిని స్లిట్ చేసి మధ్యలో ఘాటు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. అండ్ 3 టీ స్పూన్స్ సాల్ట్. అండ్ మీ స్పైసెస్కి తగ్గట్టు ఎండుమిర్చి కారం, అది ఎన్ని కావాలో అని మీ స్పైసెస్ తగ్గట్టు వేసుకోండి. నేను ఇక్కడ ఏంటంటే 2 kgsకి 1.5 kg రైస్ తీసుకున్నాను, కానీ మీరు ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకోవచ్చు. 2 kgsకి 2 kgs రైస్ తీసుకోండి. ఇక్కడ మళ్ళీ మీ స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నాను. అంటే ధనియా పౌడర్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, చికెన్ మసాలా అండ్ ఆల్సో బిర్యానీ మసాలా కూడా వేసుకున్నాను 1 స్పూన్. ఇవన్నీ స్పైసెస్ అండి నేను తీసేసుకున్నాను. మీకు ఒకవేళ స్పైసెస్ అన్నీ గరం మసాలా ఇంట్లో చేసుకుంటాం కదా, కొన్ని వేసుకొని అలా చేసుకుంటే అదొకటి సరిపోతుంది. అండ్ 2 పత్తా తీసుకున్నాను అండ్ కొంచెం షాజీరా వేసుకొని ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఇవి ఉంటాయి కదా గ్రీన్ లీవ్స్, మింట్ అండ్ కొరియాండర్, వాటిని కూడా కట్ చేసి వేసుకోండి. నిమ్మకాయ రసం అంటే ఒక 4 నిమ్మకాయలు కట్ చేసి వేసుకున్నాను, జ్యూస్ తీసుకున్నాను, వాటిని కూడా వేసుకొని ఒక హాఫ్ లీటర్ పెరుగు వేసుకొని ఒక 300 ml వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకుంటాం కదా ముందు ఆనియన్స్ని, ఒక 10 ఆనియన్స్ వరకు నేను కట్ చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్నాను. వాటిని కొంచెం ఇట్లా మొత్తం క్రాష్ చేసి వాటిని యాడ్ చేసుకోండి. ఎందుకంటే క్రాష్ చేయడం వల్ల అది కలిసిపోయి గ్రేవీ టెక్స్చర్లో వస్తుంది, లేదంటే మనకి ఇట్లానే లైక్ ఆనియన్ ఎట్లా స్లిట్ చేసుకున్నామో అలాగే వస్తుంది. కాబట్టి మనం దాన్ని క్రష్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసి మంచిగా ఆయిల్ అన్నీ మంచిగా పట్టేటట్టు బాగా కింద కొట్టుకుంటూ మిక్స్ చేయండి. చికెన్ పీస్ని ఇట్లా కింద బౌల్లో తాకేటట్టు కొట్టుకుంటూ మందపాటి బౌల్ తీసుకోండి తీసుకుంటప్పుడు మాత్రం, ఎందుకంటే అప్పుడే అడుగు అంటిపోతుంది, లేకపోతే కింద మందంగా లేకపోతే. మిక్చర్ని అంతా బాగా కలిపేసి పెట్టండి, చాలా ముక్కలకు పట్టేటట్టు కలపాలి మిక్చర్ని. మినిమం ఒక 10 minutes అయినా అటు ఇటు తిప్పుతూ కలుపుతూ వాటిని అంతా సెట్ చేసి ఒక సైడ్ పెట్టేసుకోండి. ఒక ½ an hour అయినా కంపల్సరీ అది మ్యారినేషన్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ½ an hour తర్వాత ఎక్కువ క్వాంటిటీ పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం ఎక్కువ క్వాంటిటీ వాటర్ వచ్చేటట్టు తీసుకోండి. అంటే ఇప్పుడు మనం అప్రాక్స్ 1.5 kg అంటే నేను ఒక 7 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. 7కి డబుల్ అంటే 14 కదా, 14 కాకుండా 20 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. 20 గ్లాసెస్ ఆఫ్ వాటర్లో ఇప్పుడు మళ్ళీ పత్తా మసాలా దినుసులు అన్నీ దీంట్లో వేసేయండి. ఎందుకంటే ఈ దాంట్లో మనం రైస్ దాంట్లో వేస్తున్నప్పుడు ఆ రైస్కి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. సో మసాలాస్ అన్నీ మీ దగ్గర ఏం మసాలాస్ అవైలబుల్ ఉంటే అవన్నీ వేసేసుకోవచ్చు. మిరియాలు, దాల్చిన చెక్క, స్టార్ అనైస్, షాజీరా, కార్డమన్, అదే ఇలాయచీ, లవంగం, ఇవన్నీ యాడ్ చేసి పెట్టేసేయండి. అంటే బాయిలింగ్కి పెట్టాలి, బాయిలింగ్కి వచ్చేంత వరకు. వాటర్ బాయిలింగ్కి రావాలి. ఆ తర్వాత మనం ఇప్పుడు కొంచెం పుదీనా, కొత్తిమీర ఇవి 2 వేసి మూత పెట్టి మంచి బాయిలింగ్కి రావాలండి. అండ్ ఇక్కడ మనకి పొల్లుగా రావాలంటే కొంచెం ఆయిల్ అండ్ కొంచెం నిమ్మకాయ జ్యూస్ కూడా వేసుకోండి. పొల్లుగా వస్తుంది అనమాట రైస్, మొత్తం మెత్తగా అవ్వకుండా. ఇప్పుడు ఇది మనం ఇవి తీసుకున్న వాటర్లో ఉప్పగా ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఇప్పుడు మనం ముందుగా తీసి కడిగి పెట్టుకున్న రైస్ని దీంట్లో వేసేసుకోండి. ఒకవేళ బాస్మతి రైస్ అయితే 1.5 hour ముందు, అంటే మనం మ్యారినేట్ చేస్తాం కదా, ఆ టైంలో మ్యారినేట్ చేశాక అప్పుడు కడిగి పెట్టుకోండి. నేను నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి అప్పుడే ఇవి వాటర్ హీట్ చేసుకునే ముందే కడిగి పెట్టేసుకున్నాను. ఇలా మనకు కొంచెం ఒక 70% ఉడికింది అని తెలిసినప్పుడు, అంటే రైస్ అనేది ఇట్లా
మధ్యలో కట్ అయిపోతుంది అనమాట మనం ప్రెస్ చేస్తే. అలా అయినప్పుడు దాన్ని తీసి ఇప్పుడు మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని, దాంట్లో నేను ఇక్కడ తావా పెట్టుకుంటున్నాను. సో దట్ హీట్ అనేది ఈక్వల్గా సైడ్స్కి అన్నిటికీ ఈక్వల్గా వెళ్ళాలని తావా పెట్టుకొని దానిపైన ముందుగా మ్యారినేట్ చేసుకున్న బౌల్ పెట్టుకొని ఆ గిన్నె పెట్టుకొని ఇప్పుడు మనం ఏదైతే బాయిల్ చేసుకున్నాం కదా 70% 80% ఉడికిన రైస్, ఆ రైస్ని కొంచెం కొంచెంగా ఇప్పుడు లేయర్స్గా వేసుకోవాలన్నమాట. రైస్ని తీసి లేయర్గా మంచిగా ఈక్వల్గా మొత్తం గిన్నె మొత్తం వచ్చేటట్టు వేసేసుకోవాలి. మొత్తం ఆల్ సైడ్స్ కవర్ అయ్యేటట్టు వేసుకోవాలండి. వేసుకుంటప్పుడే ఇట్లా ఒకటే దగ్గర వేసేసి కుప్పలాగా వేయొద్దు, ఇట్లా చిల్లేసుకుంటూ వేయండి. సో దట్ అన్ని సైడ్స్కి మంచిగా పలుకుగా వస్తుంది రైస్. పలుకు అంటే ఉడకనట్టు కాదండి, పొల్లుగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఆ రైస్ ఉడకబెట్టిందంతా ఇట్లా నేను 2 లేయర్స్గా వేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ వేసాక ఒక 2 లేయర్స్ వేసాక దాంట్లో కొంచెం ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అండ్ కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ ఒక లేయర్ వేసుకున్నాను అనమాట. సో దట్ మనకేంటంటే మొత్తం ఒకటే వైట్ రైస్ కాకుండా మిక్స్డ్గా వస్తుంది, మనకు కలర్ఫుల్గా వస్తుంది కాబట్టి నేను ఇలా వేసుకున్నాను. అలా కాకపోయినా మీరు డైరెక్ట్గా ఒకటే లేయర్ వేసుకోవచ్చు, అలా అయినా కానీ బాగుంటుంది. నేను హ్యూజ్ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి 2 లేయర్స్ లాగా వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇంకో లేయర్ వేస్తున్నాను పైన. ఇలా చేస్తే ఏంటంటే ఫ్లేవర్ ఇప్పుడు మనం మధ్యలో ఆనియన్స్ యాడ్ చేసాం కదా, ఫ్రైడ్ ఆనియన్స్, ఆయిల్ అండ్ ఆల్సో ఇప్పుడు పుదీనా, కరివేపాకు, అది కూడా కొంచెం రైస్కి ఫ్లేవర్ పట్టుకుంటుంది అనమాట. 2 లేయర్స్ లాగా వేస్తే, ఎందుకంటే హ్యూజ్ క్వాంటిటీ ఉంది కాబట్టి. ఇప్పుడు మనం మళ్ళీ ఇప్పుడు ఉడకబెట్టిన ఏదైతే ఇంకొంచెం రైస్ ఉంది కదా, ఆ రైస్ మొత్తాన్ని తీసి ఇప్పుడు లాస్ట్ లేయర్లో వేసేసుకోవాలి. వేసుకొని సేమ్ మళ్ళీ ఇప్పుడు అదే రిపీట్ చేసుకోవాలి ప్రాసెస్. ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అవి ఉన్నాయి కదా, వాటిని కూడా పైన వేసేసి చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎంత ఈజీగా అయిపోతుందంటే నేను కర్రీ, అన్నం అవి సపరేట్ చేసుకునే బదులు ఎవరైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఇట్లా అందరు కలిసినప్పుడు కానీ ఈజీగా అప్పుడప్పుడు టేస్టీగా తినాలనుకుంటే ప్రిఫరబుల్లీ బిర్యానీని ప్రిఫర్ చేస్తాను నేనైతే. చాలా ఈజీ ప్రాసెస్. మ్యారినేట్ చేయడం, రైస్ ఉడకబెట్టి దీంట్లో వేసేసుకోవడం, దమ్కి పెట్టేసేయడం, చాలా ఈజీ. ఇప్పుడు అంతా వేసేసుకున్నాం కదా, పుదీనా, కొత్తిమీర వేసేసాక పైనుంచి కొంచెం ఆయిల్ నేను గీ యూస్ చేస్తున్నాను, మీరు ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు, ఏం పర్లేదు. కానీ కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి నేను ఇక్కడ గీ యూస్ చేశాను, మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో అనదర్ థింగ్, కలర్ యూస్ చేస్తారు చాలామంది, బట్ నాకు అది ఇష్టం ఉండదు. సో దట్ నేను కలర్ అవాయిడ్ చేస్తున్నాను డ్యూ టు నేను చూసాను న్యూస్లో దాని గురించి. సో దట్ నేను అది అవాయిడ్ చేస్తాను. మోస్ట్లీ కలర్ అస్సలు యూస్ చేయను, న్యాచురల్గానే ప్రిపేర్ చేసుకుంటాను. ఇక్కడ గీ కొంచెం యాడ్ చేశాను, ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట గీ తోటి. ఆ గీ స్మెల్ వస్తున్న కొద్దీ బాగుంటుంది. కొంతమంది గీ తినరు కాబట్టి వాళ్ళు అవాయిడ్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు మనం లిడ్ పెట్టేసుకొని ఆవిరి బయటికి వెళ్ళకుండా ఒక క్లాత్ పెట్టేసుకున్న సెట్ అయిపోతుంది, అంటే ఆవిరి బయటికి రావద్దు. మెయిన్ మోటో అది అనమాట. ఇలా మనం 10 minutes హై ఫ్లేమ్లో పెట్టుకొని మిగతాదంతా సిమ్లో ఒక 30 minutes పెట్టేసుకుంటే మంచి పొల్లుగా ముక్క కూడా మంచిగా ఉడికి చికెన్ బిర్యానీ ఎంత టేస్టీగా రెడీ అవుతుందంటే మీరు ఎక్స్పెక్ట్ చేయరు, అంత టేస్టీగా ఉంటుంది. మస్ట్ ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో